చాలా మంది ఎయిర్ ఫ్రైయర్ లో వీటిని యూజ్ చేస్తుంటారు. దానివల్ల కొన్నిసార్లు ఎయిర్ ఫ్రైయర్ ఏకంగా పేలిపోయే ప్రమాదం ఉంది. సో డోంట్ యూజ్ దెమ్. వెల్కమ్ టు Tech24. చాలా మంది ఎయిర్ ఫ్రైయర్ కొంటుంటారు, కాకపోతే తెలియకుండా కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. ఈ వీడియోలో ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేసేటప్పుడు బెటర్ కుకింగ్ ఎక్స్పీరియన్స్ కోసం మనం చేయకూడని మిస్టేక్స్ ఏంటో డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూద్దాం. మీరు కనుక ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేస్తుంటే లేదా కొత్తగా ఎయిర్ ఫ్రైయర్ కొనే ప్లానింగ్ లో ఉంటే వీడియోని స్కిప్ చేయకండి, డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ మిస్టేక్స్, చాలా మంది ఎయిర్ ఫ్రైయర్ కొనేటప్పుడే తక్కువ ప్రైస్ రేంజ్ లో వస్తుందని తెలియని అన్నోన్ బ్రాండ్ నుంచి, చీప్ బ్రాండ్ నుంచి ఎయిర్ ఫ్రైయర్స్ అయితే కొంటుంటారు. దానివల్ల వాటి బౌల్స్ కి ఉండే అల్యూమినియం కోటింగ్ జస్ట్ 2 to 3 months లోనే పీల్ ఆఫ్ అయితే అయిపోతుంది. అందుకే మీరు ఎయిర్ ఫ్రైయర్ కొనేటప్పుడే కొంచెం ఎక్కువైనా, ఇంకో 500,000 ఎక్కువైనా మంచి రివ్యూస్ అండ్ వెల్ నోన్ బ్రాండ్ కి సంబంధించిన ఎయిర్ ఫ్రైయర్ మాత్రమే పర్చేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ది ఓవర్ క్రౌడింగ్ బాస్కెట్. చాలా మంది అయితే బాస్కెట్ లో మొత్తం నింపేస్తారు కుకింగ్ ఐటమ్స్ ని. అలా అస్సలే చేయకూడదు. ఓన్లీ బాస్కెట్ లో హాఫ్ లేదా అంతకంటే కొంచెం ఎక్కువ మాత్రమే మనం ఫుడ్ ని పెట్టయితే కుక్ చేయాలి. అప్పుడే వంట బాగా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒకవేళ ఫ్రోజన్ చికెన్ అయితే మాత్రం ఎగ్జామ్షన్, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కుక్ అయ్యేటప్పుడు వాటర్ ఎవాపరేట్ అయి ష్రింక్ అవుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మాకు ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటే మాత్రం ఒకేసారి మొత్తం ఇందులో పెట్టి కుక్ చేయకుండా 2 to 3 batches గా అయితే కుక్ చేయండి. అప్పుడు ప్రాపర్ గా అయితే కుక్ అవుతుంది. లేదు మేము ఒకేసారి కుక్ చేస్తాం అనుకుంటే కొంచెం బడ్జెట్ ఎక్కువైనా ఇంక్రీజ్ చేసుకొని ఎక్కువ కెపాసిటీ ఉన్న ఎయిర్ ఫ్రైయర్ని అయితే పర్చేజ్ చేయండి. 10 liters 12 liters అలా. అండ్ వీడియోలో ముందుకెళ్లే ముందు మన ఛానల్లో ఆల్రెడీ ఈ ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ కి సంబంధించిన రివ్యూ, అగారో రిజెన్సీ ఎయిర్ ఫ్రైయర్ తో కంపారిజన్ అండ్ ప్రజెంట్ ఇండియాలో సెల్ అవుతున్న బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కి సంబంధించి వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మీరు చూడకపోతే చెక్ చేయండి, డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్, ఎక్కువ మంది చేసే మిస్టేక్ రాంగ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్. చాలా మంది ఎక్కువ తక్కువ ఆయిల్ పోసేసి అయితే కుక్ చేస్తుంటారు. అలా అయితే కుక్ చేయకూడదు. అలా కుక్ చేసే పనే ఉంటే అసలు ఎయిర్ ఫ్రైయర్ వాడాల్సిన అవసరమే లేదు. దానికి ఎంత అవసరమో ఎయిర్ ఫ్రైయర్ లో కుక్ చేసేటప్పుడు తగినంత వాడితే సరిపోతుంది. మామూలుగా మనం స్టవ్ మీద కుక్ చేసినట్టుగా మొత్తం నింపేసి ఆయిల్తో కుక్ చేయాల్సిన పనే లేదు. ఫ్రెంచ్ ఫ్రైస్, వాఫిల్ ఫ్రైస్, చిప్స్ కి 1 to 2 tablespoon ఆయిల్ ఎనఫ్. అండ్ ఇంకా రోస్టింగ్ చేసేటప్పుడు లైక్ రోస్టెడ్ పొటాటోస్, గ్రీన్ బనానాస్ ఇలాంటివి కుక్ చేసేటప్పుడు బౌల్లోనే ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసి సరిపడా ఆయిల్ని పోసి ఎయిర్ ఫ్రైయర్ లో పెడితే సరిపోతుంది. అండ్ ఇంకా ఫ్యాటీ ఫుడ్స్, నాన్ వెజ్ లాంటివి లైక్ చికెన్, మటన్ లాంటివి రోస్ట్ చేసేటప్పుడు అడిషనల్ గా ఆయిల్ వేయాల్సిన పని లేదు. ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ సరిపోతుంది. ఏదైనా నాన్ వెజ్ ఫుడ్ ని మీరు ఫ్రై చేసేటప్పుడు ఏ ఫుడ్ ని కుక్ చేసినా ఒక 1/2 spoon వరకు ఆయిల్ ని తీసుకొని బాస్కెట్ మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేయండి. ఇంకా మీరు నాన్ వెజ్ ని డ్రిప్ బాస్కెట్ లో కుక్ చేయడం బెటర్, ఎందుకంటే ఒకవేళ ఎక్సెసివ్ ఆయిల్ ఉంటే అది కింది ట్రేలోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇంకో విషయం, డ్రిప్ బాస్కెట్ లో కొంచెం వాటర్ ని స్ప్రెడ్ చేసి కుక్ చేయండి, ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది. అండ్ ఇంకో చిన్న టిప్ ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేసేటప్పుడు ఆయిల్ స్ప్రేయర్ యూజ్ చేయండి, ఇంకా కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ ఇంకా మీరు యూజ్ చేసే ఆయిల్ హై స్మోక్ పాయింట్ ఉండేలా చూసుకోండి. మెయిన్ గా ఎయిర్ ఫ్రైయర్ లో యూజ్ చేసేటట్టయితే హై స్మోక్ పాయింట్ ఉన్న ఆయిల్స్ అంటే లైక్ రైస్ బ్రాన్ ఆయిల్, గీ అండ్ కోకోనట్ ఆయిల్స్ లాంటివి. బట్ పామ్ ఆయిల్ అయితే ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది, ఈవెన్ దో నార్మల్ కుకింగ్ అయినా ఎయిర్ ఫ్రైయర్ లో కుక్ చేసేటప్పుడైనా. అండ్ నెక్స్ట్ ది రొటేటింగ్ యువర్ ఫుడ్. చాలా మంది కుక్ చేసేటప్పుడు కంటిన్యూస్ గా టైమర్ సెట్ చేసి అయిపోయిన తర్వాత తీస్తుంటారు. అలా కాకుండా హాఫ్ టైం తర్వాత బాస్కెట్ ను ఒక్కసారి బయటకని ఫుడ్ ని రొటేట్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేసి అయితే కుక్ చేసుకుంటే ఫుడ్ ప్రాపర్ గా కుక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ది చెకింగ్ ఫుడ్ టెంపరేచర్. ఫుడ్ ని కుక్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ఫుడ్ యొక్క టెంపరేచర్ ని కూడా చెక్ చేయాలి. వేరే కంట్రీస్ లో చేస్తుంటారు, బట్ మన ఇండియాలో చెయ్యరు. వీలైతే ఫుడ్ థర్మోమీటర్స్ అయితే ఉంటాయి. మెయిన్గా నాన్ వెజ్ కుక్ చేసేటప్పుడు ఫుడ్ యొక్క టెంపరేచర్ని మెజర్ చేసుకొని చేస్తే ఇంకా బెటర్గా కుక్ అవుతుంది. బట్ దీన్ని అయితే చాలామంది ఇగ్నోర్ చేస్తుంటారు, ఈవెన్ దో నేను చెప్పినప్పటికీ. ఒకవేళ మీకు బెటర్ టేస్ట్ రావాలి అంటే, ప్రాపర్గా కుక్ కావాలనుకుంటే కుక్ చేసే ముందు నాన్ వెజ్ లాంటి ఫుడ్వి ఫుడ్ టెంపరేచర్ని ఫుడ్ థర్మోమీటర్స్ దొరుకుతాయి, దాంతో అయితే చెక్ చేసి కుక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది ఎయిర్ ఫ్రైయర్కి కొంచెం ఎయిర్ ఇవ్వండి. అంటే చాలామంది ఎయిర్ ఫ్రైయర్ని మొత్తం కిచెన్లో గోడకి ఆంచి మొత్తం ఇంత కూడా గ్యాప్ లేకుండా పెట్టేస్తుంటారు. అలా కాకుండా కొంత గ్యాప్ ఇవ్వండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఈ హీట్ వెళ్ళడానికి కొంచెం వెంటిలేషన్ అయితే ఉండాలి, స్పేస్ ఉండాలి. గోడకు పెడితే హీట్ అయితే ప్రాపర్గా బయటికి వెళ్ళదు. అందుకే మరీ ఆంచి కాకుండా ఒక 4-5 ఇంచులు కొంచెం ముందుకు పెట్టండి గోడకి. అండ్ ఇంకా ఎయిర్ ఫ్రైయర్ని ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టండి, అన్ఈవెన్ సర్ఫేస్ మీద పెట్టద్దు, ఎందుకంటే బాటమ్ నుంచి కూడా మనకి ప్రాపర్గా వెంటిలేషన్ అయితే ఉండాలి ఎయిర్ ఫ్రైయర్కి. అండ్ నెక్స్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ని చాలా మంది ప్రాపర్గా క్లీన్
చేయరు. అండ్ చాలామంది కుక్ చేసిన వెంటనే క్లీన్ చేయకుండా సో ఎయిర్ ఫ్రైయర్ రెగ్యులర్గా వాడే వాళ్ళు అయితే సో మార్నింగ్ ఈవినింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా చేస్తుంటారు. అలా కాకుండా ఇమ్మీడియట్గా క్లీన్ చేసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుంది. అండ్ అప్పుడప్పుడు ఎయిర్ ఫ్రైయర్ వాడే వాళ్ళు అయితే నేను చాలామంది పర్సనల్గా చూశాను, మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్ వాడే ముందు వీక్లీ వన్స్ ట్వైస్ వాడే వాళ్ళు ఉంటారు కదా. సో ఏమన్నా పిల్లలకి స్నాక్స్ కానీ వాళ్ళు ఏదైనా స్పెషల్గా ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేసుకోవడానికి కానీ అలాంటి వాళ్ళు మళ్ళీ వాడేంత వరకు 3 days 4 days 1 week తర్వాత కూడా క్లీన్ చేస్తుంటారు. అలా అస్సలే చేయకండి, ఇమ్మీడియట్గా సో మీరు కుక్ చేసిన వెంటనే క్లీన్ చేసుకోండి. అండ్ క్లీన్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ క్లాత్తో ఆయిల్ అంతా తీసేయండి. ఆ తర్వాత ల్యూక్వామ్ హాట్ సోప్ వాటర్లో ఒక 10 minutes అలా ఉంచి నీట్గా చేత్తో ఆ క్లాత్తో క్లీన్ చేసి కడిగితే సరిపోతుంది. మళ్ళీ బాస్కెట్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాత్రమే యూజ్ చేయండి, వెట్గా ఉన్నప్పుడు అసలే యూజ్ చేయకూడదు. లేదు మాకు ల్యూక్వామ్ సోప్ హాట్ వాటర్ ఇదంతా కుదరదు అంటే నార్మల్ వాటర్ అయినా పర్లేదు కానీ హాట్ వాటర్ యూజ్ చేయండి. అండ్ క్లీన్ చేసేటప్పుడు చాలామంది మెటల్ స్క్రబ్బర్స్ ఏదైనా ఇంట్లో పాత్రలు కడగడానికి వాడుతుంటారు కదా, అలాంటివి వాడుతుంటారు. అస్సలే వాడకండి, దానివల్ల అల్యూమినియం కోటింగ్ పోతుంది. సో నార్మల్ దేనితోటైనా క్లీన్ చేసుకోండి, బట్ మెటల్ స్క్రబ్బర్ లాంటివి అయితే అస్సలే వాడొద్దు. అండ్ నెక్స్ట్ది ఫుడ్ని ఎప్పుడు కూడా తడిగా ఉన్నప్పుడు కుక్ చేయకండి. ఏదైనా తడిగా ఉంటే కొంచెం డ్రై అయిన తర్వాత, లేదు నాన్ వెజ్ లాంటివి ఏదైనా కుక్ చేస్తే టిష్యూ పేపర్తో కానీ లేదా క్లాత్తో కానీ ప్యాక్ చేసి కొంత డ్రై అయిన తర్వాత మాత్రమే కుక్ చేయండి. అండ్ నెక్స్ట్ది కుక్ చేసే ముందు చాలామంది టెంపరేచర్స్ని అయితే అడ్జస్ట్ చేసుకోవడం మర్చిపోతుంటారు. ఆ పర్టికులర్ రెసిపీకి ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్లోనే కుక్ చేయాలి. బట్ ఫస్ట్ హాఫ్లో మనం ఒకసారి రొటేట్ చేసుకుంటాం కదా, దానికి ముందు అంటే ఫస్ట్ హాఫ్లో మాత్రం 10 to 20 degrees తక్కువ పెట్టుకొని కుక్ చేయండి. అండ్ సెకండ్ హాఫ్లో మాత్రం ఎగ్జాక్ట్ టెంపరేచర్ పెట్టుకొని కుక్ చేయండి. అప్పుడు ఫుడ్ ఇంకా బెటర్గా కుక్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ చాలామంది ఎయిర్ ఫ్రైయర్స్ అంటే కుక్ చేసుకోవడానికి అనుకుంటారు, బట్ రీహీటింగ్కి అండ్ డీహైడ్రేటింగ్ ఇలా చాలా ఫీచర్స్ మనమైతే ఈ ఎయిర్ ఫ్రైయర్లో యూజ్ చేయొచ్చు. సో మైక్రో ఓవెన్ చేయగలిగే అన్ని పనుల్ని ఎయిర్ ఫ్రైయర్ అయితే చేస్తుంది. సో వాటిని యూజ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇన్ కేస్ మీరు కనుక ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేస్తుంటే. అండ్ చాలామంది ఎయిర్ ఫ్రైయర్స్లో కొన్ని టూల్స్ని అయితే యూజ్ చేయరు. వాటిని ఎలా వాడాలో వాళ్ళకి తెలిసినప్పటికీ ఎయిర్ ఫ్రైయర్లో వాడాలా లేదా అన్న కన్ఫ్యూజన్లో అయితే వాడకుండా పక్కన పెట్టేస్తుంటారు. లైక్ అల్యూమినియం ఫాయిల్స్ లాంటివి, డెలికేటెడ్ కుకీస్ లాంటివి హోల్డ్ చేయడానికి వాడచ్చు. అండ్ పార్చ్మెంట్ లేదా హోల్స్ ఉండే టిష్యూ పేపర్, సో మనకి మీట్లో ఉండే ఎక్స్ ఆయిల్ని అబ్జర్వ్ చేయడానికి వాడుతుంటారు, దాన్ని కూడా ఎయిర్ ఫ్రైయర్లో వాడచ్చు. అండ్ కప్ కేక్ లైనర్, సిలికాన్ మోల్డ్స్, ఓవెన్ సేఫ్ గ్లాస్ డిషెస్ అండ్ రమ్కిన్, స్మాల్ కేక్ ప్యాన్స్ ఇలాంటివన్నీ కూడా చాలామంది ఎయిర్ ఫ్రైయర్లో వాడచ్చో లేదో అని అయితే పక్కన పెడుతుంటారు. బ్రహ్మాండంగా ఎయిర్ ఫ్రైయర్స్ని యూజ్ చేసేటప్పుడు అయితే వీటిని వాడచ్చు. అండ్ కొంతమంది వ్యాక్స్ పేపర్స్ని అండ్ క్లాత్స్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి అయితే కుక్ చేస్తుంటారు. సో అలా అయితే అస్సలే చేయొద్దు. వ్యాక్స్ కరిగి సో మనకి మంటలు రేగి కొన్నిసార్లు ఎయిర్ ఫ్రైయర్ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. సో ఎయిర్ ఫ్రైయర్లో క్లాత్స్ కానీ వ్యాక్స్ పేపర్స్ కానీ అస్సలే పెట్టి కుక్ చేయకండి. సో ఇవి ఎయిర్ ఫ్రైయర్స్ యూజ్ చేసేటప్పుడు మనం చేయకూడని కొన్ని మిస్టేక్స్. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నేను ఇంకేదైనా మిస్ చేసినా, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని మీకు అనిపించినా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో వీడియో చూసే వాళ్ళకి అయితే పనికొస్తుంది. అండ్ ప్రజెంట్ అందుబాటులో ఉన్న బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్కి సంబంధించి నేను వీడియో చేశాను. అండ్ నేను పర్సనల్గా యూజ్ చేస్తున్న ఈ ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్కి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి, ఎండ్ స్క్రీన్లో ఇక్కడైతే మీకు కనిపిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.